పెద్ద అవుతుందా? అయ్యా 3 నెలల నుంచి టెంట్ వేసుకొని ఎదురుగా కూర్చొని మా వ్యాపారాలని సర్వనాశనం చేశారు. ఎవరిని లోపలికి రానికుండా కొన్నాళ్ళు ఆపారు. తర్వాత ఏమో మళ్ళీ వస్తానే ఉన్నారు. అయినా జన సినిమా హాళ్ళు అన్నీ ఖాళీ చేయించారు. ఉండాళ్ళు కూడా ఖాళీ చేసి మీకు అంత ఇస్తామని చెప్పి ఖాళీలు చేయమని మంచి ఆఫర్లు ఇస్తున్నారు. టెంట్ వేసుకొని కూర్చున్నారు. మరి 3 నెలలు అయింది. మాకు ఎంత బాధగా ఉంటుందో ఇవాల్సి ఉంటే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టులో ఉంది కదా, కోర్టులోకి వెళ్ళి తెలుసుకోవాలి కదా. అట్లాంటిది ఇట్ట వేసుకొని కూర్చుంటే ఎట్ట వస్తాయి? రాజ్యాంగంలో ఏమైనా చట్టం ఉందా? ఇవ్వాల్సిన వాళ్ళందరికీ టెంట్లు వేసుకొని కూర్చుంటే ఏంది? 190 మందికి అప్పులు ఉన్నాయి. అందరిళ్ళ ముందు టెంట్లు వేసుకొని కూర్చుంటారా? మరి వీళ్ళ వెనక ఎవరున్నారు? రాజకీయ నాయకులు ఉన్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? కమిషనర్ ఉన్నాడా? ఎవరున్నారు? మున్సిపాలిటీ సిబ్బంది ఉందా? ఎందుకు తీయటం లేదు? ఏమే ఎంతమంది అన్నీ తీస్తున్నారు, రోడ్లంపట అన్నీ తీపిచ్చారుగా, ఇక్కడి నుంచి ఎందుకు తీయించడం లేదు? అప్పు చేసిన వాళ్ళు అందరి ముందు ఇట్టానే చేస్తారా? ఏం చూసుకొని, ఏం వంట చూసుకొని వాళ్ళు చేసే ఎన్ని అరాచకాలు ఎన్నో చేస్తున్నారు. కోర్టుకెళ్ళి తెచ్చుకోమన్నాం కదా, మరి ఒకడు వేసాడు కదా, అట్టాన్ని మీరు కూడా వేసుకొని తెచ్చుకోవచ్చు కదా. మేము కోర్టుకెళ్ళం మేము ఇలా అరాచకాలు చేస్తాం అని ఆడబూతుందని కూడా అనకుండా నానా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఎదురుగా వచ్చి. ఈ బిల్డింగ్ నాదే, ఖాళీ చేయి నన్ను అడుగుతున్నావు. రాకూడదు, మీ మీద చేస్తుంది, రాకూడదు లోపల కంటే కొత్త మూసుకోవాలని అడిగాడు ఒక పెద్ద మడిచి. నన్ను ఆ మాటలేనా అడిగేది? నా వయసుకి ఆ మాటలేనా అంటే అడిగేది కాదు. మరి వాడు రాకూడదు అన్నప్పుడు నువ్వు రాకూడదు అన్నాను. వాడు అవనే మాటలు అయ్యానా? ఇప్పుడు టెంట్ రాత్రి తీశారు, తెల్లారే తలికి వేశారు. పరిష్కారం చేసుకొని ఎందుకు మరి తెల్లారే తలికి వేశారు? అరాచక పాలన చేస్తా, వైసీపీ వాళ్ళని విమర్శించుకుంటా, వీళ్ళు చేసేయన్నీ చేస్తా. ఎవరు ఈ అండదండలు ఎవడున్నాడో వెనక వాడు వచ్చి చెప్పాలి. లేకపోతే మేము ఏడే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని కూడా చేస్తాం. ఎవడో రమ్మను అంటే మాకు న్యాయం జరగాలి. లేకపోతే మేము ఏడే అతను అయిపోతాను. నేను మాత్రం జనాన్ని కూర్చోబెట్టి రకరకాలుగా రోజు కూలిచ్చి డబ్బులు ఇచ్చి అందరికి మేము డబ్బులు ఇచ్చామని ఆఫీసర్లు అందరిని కొన్నామని చెప్పుకుంటున్నారు. మొత్తాన్ని కూలిచ్చి కూర్చోబెట్టుకొని చెప్పించుకుంటా ఆఫీసర్లు మొత్తానికి మేము డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటా నాటకాలు వేస్తున్నారు. జనానికి ఎవరికి డబ్బులు ఇవ్వలేదో చెప్పమాను. మేము కొనుక్కుంటున్నామని వాళ్ళే చెబుతున్నారు. మేమే వాళ్ళకి ఇచ్చామని వాళ్ళే చెబుతున్నారు. ఇక్కడ పని వాళ్ళని ఎవరు రావద్దు, మీరు రావద్దు. మేము పొలిటికల్ వాళ్ళమే, మేము స్థానికులమే, మేము లోకల్ వాళ్ళమే, మనం లోకల్ వాళ్ళమే. మీరు ఎవరు రావద్దు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు రాకముందు నుంచే మేము 60-87 నుంచి ఇక్కడ ఉండాలమే, తెలుగుదేశంలో ఉండాలమే. ఇవ్వాల్సిందా అని కింద వచ్చి తెలుసుకోండి. అంతేగాని మీరు ఇట్లా అరాచక పాలన చేస్తారా? మీ వెనక ఎవడున్నాడో రావాలి. 3 నెలలు ఇప్పుడు 4వ నెల నుంచి వాళ్ళకి జీతాలు లేవు, ఏమీ లేవు. మరి వాడికి ఎవడు ఇవ్వాలి జీతాలు? ఇయ్యమానం. ఆఫీసర్లకు పంచే బదులు ఇయ్యమానం అయ్యా. 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఎందుకు రారు? మగ చిరిగా ఎందుకు రాలా? పొద్దుననగా పడేశారు. ఇక్కడికి రావచ్చుగా, ఇంట్లో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు? మా వెనక పెద్ద మనుషులు ఉన్నారనేగా. మాకు న్యాయం చెయ్యాలి. న్యాయం చెయ్యకపోతే మేము ఇక్కడే పతనం అయిపోతాం. బిల్డింగ్లో నుంచి కూడా మమ్మల్ని వెళ్ళిపోవే, నువ్వు బిల్డింగ్లో నుంచి కూడా అడిగాడు. మీకు కావాలంటే రికార్డులు కూడా పెడతాము నన్ను కూర్చుని బూతులు అని చెప్పి చెబుతున్నాను. ఎన్ని వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పడం కాదు. పెద్ద మనిషి కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని లోపల ఎదవల చేత లోపల మాటలు ఎన్నో మాట్లాడిస్తున్నారు. వాడికి రావాలిగా, పెద్ద మనిషి అయినాడు. మాకు న్యాయం కావాలి. ఇదే నేను చెప్పే చివరి మాట. ఇక మేమేం మాట్లాడము. పెట్రోల్ ఇదిగో ఇక్కడే ఉంది, పోసుకొని కూడా కాస్త దాంట్లో సందేహం లేదు. ఎవడికి బెదిరే పనే లేదు. పేర్లు రేసి ఎవడని ఇంతకుముందు కమిషనర్ దగ్గర కాగితం ఉంది, నోటీసులు ఇచ్చారు, పోలీసు వాళ్ళకి ఇచ్చాం. ఏది ఇచ్చినా వాళ్ళు ఏం పట్టించుకోకుండా కోర్టును లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. అది సంగతి.